రికార్డ్ చేస్తున్నాను. చెప్పండి. సో Rupanuga's particularly ఏంటంటే we are followers of Rupa Goswami. Why particularly Rupa Goswami అంటే according to what I searched, it was like Rupa Goswami understood the heart of Chaitanya Mahaprabhu. Exactly. Through a leela, adi Purila leela అయింది ఆ leela through. So that's why, and apart from that, all the Vaishnavas around Chaitanya Mahaprabhu also వాళ్ళు కూడా Rupa Goswami ది higher standard ni మెచ్చుకొని like everybody like gave respect, and Chaitanya Mahaprabhu empowered Rupa Goswami to preach the Gaudiya principles. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఒక భర్త ఒక భార్య యొక్క హార్ట్ ని కూడా అండర్స్టాండ్ చేస్తాడు, భార్య భర్త కూడా హార్ట్ అర్థం చేసుకుంటాడు. సో దీంట్లో ఒక పెద్ద విషయం ఏంటి? రూప గోస్వామి అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు అంటే ఏంటి? అది పెద్ద విషయం ఏముంది అంటే రూప గోస్వామి ఒకటే చేసుకున్నాడా, మిగతా వాళ్ళు ఎవరు చేసుకోలేదా? అంటే సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళు అర్థం చేసుకోలేదనా? కాదు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? అండర్లయింగ్ మీనింగ్ ఏంటి? I know you are going to come with this answer. అంతే ఉండే. అక్కడ అర్థం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు అంటే అర్థం ఏంటి అంటే చైతన్య మహాప్రభు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికంటే ముందే ఈయనకు అర్థమైపోద్ది. ఓకే. అంటే ఇప్పుడు నేను నీతో ఉన్నాను, నీతో ఒక 10 సార్లు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి, దాని తర్వాత 11వ నాకు అర్థమైంది నీ హార్ట్ ఇది అని, నీ మెంటాలిటీ ఇది అని. కానీ రూప గోస్వామి అలా అర్థం కాలేదు. రూప గోస్వామి ఫ్రమ్ ద డే వన్ హీ నోస్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు వెరీ నేచురల్లీ. ఓకే. ఎట్లా అంటే అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ నేచురల్లీ అంటే ఇంకో అర్థం ఏంటి అంటే హీఈస్ సో మచ్ కనెక్టెడ్ టు కృష్ణ, సో డీప్లీ చైతన్య మహాప్రభు సో డీప్లీ రూటెడ్. ఎట్లా డీప్లీ రూటెడ్ అంటే ఇప్పుడు తల్లికి, ఇప్పుడు కొడుకు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, తల్లి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటది, కొడుకుకి ఏం కాగానే తల్లికి అర్థమయ్యిద్ది. అది అండర్స్టాండింగ్ ఆఫ్ హార్ట్ అంటే. ఓకే. సో అంత నేచురల్ గా ఉంది సిచ్యువేషన్ అక్కడ చైతన్య ఈయనకి, దాని ఏమంటారు రూప గోస్వామికి. సో అది అక్కడ అండర్స్టాండింగ్. అంటే ఇట్స్ నాట్ మియర్ ఇంపోజిషన్, అంటే ఇట్స్ క్వైట్ నేచురల్ అని ఆయనకి. అందుకు మనం రూపానుగాస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం రూపానుగాస్ అంటున్నారంటే మన అర్థం ఏంటి అంటే వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ చైతన్య మహాప్రభు. అది ఎట్లా అవుతుంది అంటే when you try to follow the instruction of Chaitanya Mahaprabhu, then it means you are following the heart. It means you have understood the heart of Chaitanya Mahaprabhu. Theoretical ga kaadu, practical ga. Okay. Clear? Yeah. Right. Jai. So part 1, Vaishnava etiquette. Lord the matter of this manual has been compiled from sources like Nectar of Devotion, Nectar of Instruction, other books, letters and instructions of Srila Prabhupada, and also from observation and suggestions of various devotees. So last ఒక విషయం చెప్పారు, బుక్స్ అయితే అలాగా ఉన్నాయి, బుక్స్ ఆర్ ద బేసిస్ నో డౌట్, కానీ అబ్జర్వేషన్స్ అండ్ సజెషన్స్ ఆఫ్ వేరియస్ డివోటీస్ అదెందుకు చెప్పారు ఇక్కడ? One reason could be Prabhupada తర్వాత కూడా these devotees were the guiding forces for everybody. వాళ్ళ suggestions తీసుకొని వాళ్ళు in their life how did they practice Vaishnava etiquette అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ బుక్ కంపైల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక పలానా డివోటీ పలానా విషయం అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే నౌ హీ ఈస్ వెరీ ప్రాక్టికల్ అని. అంటే ఇప్పుడు ఒక ప్రిన్సిపల్, ఒక థియరీ పాయింట్ బుక్ లో ఉంది, కానీ అది అప్లై చేసేటప్పుడు కొంతమంది డివోటీస్ తప్పుగా అప్లై చేయొచ్చు, అది వేరే విధంగా ఆలోచించి ఇంకేదో చేస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఇప్పుడు మీకు ఏదైతే సర్వీస్ ఇస్తారో టెంపుల్లో అది చాలా ఇంపార్టెంట్ మీకు, రైట్? ఆ సర్వీస్ మంచిగా చేయాలి, ఇదే ఎవరైనా అనుకుంటారు, పర్ఫెక్ట్ గా చేయాలి, టైంకి చేయాలి, రైట్? ఇదే కదా అనుకునేది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు నీకు సర్వీస్ ఇచ్చారు, సర్వింగ్ ప్రసాదం, నువ్వు ప్రసాదం పంచి పెట్టాలి వచ్చిన డివోటీస్ కి.
నీకు 1 వరకు టైం ఇచ్చారు, నువ్వు చేస్తా ఉన్నావు. కానీ ఒక డివోటీ 1 o'clock వచ్చిండు, ఒక 2 డివోటీస్ వచ్చిండ్రు కూర్చోటానికి. నువ్వు చిరాకు పడి అసలు ఏందబ్బా ఈ టైంకి వచ్చారు, 1కి అయిపోవాలి కదా, 1 తర్వాత లేట్ ఇస్తా డివోటీ, నాకు సీనియర్ డివోటీ ఏమనుకుంటాడు నా గురించి, తొందర తినండి మీరు లేట్ ఎందుకు వచ్చారు, ఈ మొత్తం తెలియదా మీకు తొందర రావాలని చెప్పి ప్రోగ్రామ్ అని ఈ విధంగా నువ్వు మాట్లాడినావు అనుకో, నువ్వు సర్వీస్ పర్ఫెక్ట్ చేస్తున్నట్టు కాదు, సర్వీస్ నువ్వు ఇప్పటిదాకా చేసిన సర్వీస్ పాడు చేస్తున్నట్టు. అప్పుడు నేనేం చెప్పాలి, సీనియర్ డివోటీ చూసి ఏం చెప్పాలి, కాదమ్మా అలా చెప్పకూడదు, నువ్వు వీళ్ళందరూ కృష్ణుడి గెస్ట్. కానీ నీ అప్రోచ్ ఏంటి, ఇప్పుడు మన కార్పొరేట్ కల్చర్ ఏంటి, ఏ టైం నుంచి ఆ టైం అంటే అయిపోవాలి, దానికి ముందే ఇవ్వాలి. టు డెలివర్ బెటర్ దాన్ వాట్, అంటే డెలివర్ ఫాస్టర్ దాన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనే ప్రిన్సిపల్ ఇక్కడ నువ్వు అప్లై చేసినావు అనుకో, నువ్వు డివోటీ అపరాధం అవుతుంది, వైష్ణవ అపరాధం అవుతుంది. నీకు అర్థమవుతుందా? సో పర్ఫెక్షన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ డస్ నాట్ మీన్ ఫినిషింగ్ ద యాక్టివిటీ, but perfection in spiritual life is finishing the activity which pleases Krishna. భగవంతుడు కృష్ణుడు సాటిస్ఫై ఈ విధంగా చేసే పనే ఫినిష్ అయినట్టు, పని కొంచెం లేట్ అయినా పర్లేదు. మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్? సో అది మనం అర్థం చేసుకోవాలా. అంటే అందుకో ఈ అబ్జర్వేషన్ బట్టి నాకు ఏం అర్థమైంది అంటే, ఇప్పుడు నువ్వు సర్వీస్ చేస్తున్నావు అంటే నువ్వు సర్వెంట్ యాక్చువల్గా. ఆడొచ్చే 2 డివోటీస్ నువ్వు సర్వెంట్, నువ్వు మాస్టర్ లాగా అయిపోయి వాళ్ళని సర్వెంట్గా ఎలా ట్రీట్ చేసావు, చేయకూడదు కదా. ఇది ప్రాక్టికల్ అబ్జర్వేషన్. అంటే యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ సర్వెంట్. సర్వీస్ అంటే సర్వెంట్ అయితేనే సర్వీస్ చేయగలవు నువ్వు. ఇప్పుడు చాలా మంది సర్వెంట్ అనుకోకుండా మాస్టర్ అనుకుని సర్వీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? పేరులో దాసి ఉంటే సరిపోదు, ఆలోచనలు కూడా దాసి ఉండాలి. ఓకే, సో అందుకు ఏం చెప్పారు, ప్రాక్టికల్ అబ్జర్వేషన్. తొందరగా తిను, ఎప్పుడు లేట్ వస్తావు తిట్టుకుంటూ పెడితే కృష్ణ ఈజ్ మోస్ట్లీ డిస్సాటిస్ఫైడ్, నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. సో యూ షుడ్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్. ఏమండి కొంచెం లేట్ అయింది, కొంచెం తొందర తినగలరా, పద్ధతిగా. అయినా ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఆ 10 నిమిషాలు ఏం చేసేస్తాం, మనం ఏం చేయం కదా. ఆ 10 నిమిషాల్లో భక్తుడు సేవ చేస్తే భగవంతుడు హ్యాపీ అవుతాడు. అంటే ఇట్లా అబ్జర్వేషన్ తెలియాలి. ఓకే, కమింగ్ డౌన్. లార్డ్ చైతన్య ఇన్స్ట్రక్టెడ్ శ్రీల సనాతన గోస్వామి అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ వైష్ణవ యాజ్ ఫాలోస్. చాలా ఇంపార్టెంట్ శ్లోక. యద్యాపియో తుమి హవో జగత్ పావన తుమ స్పర్శే పవిత్ర హయ దేవ ముని గణ తథాపి భక్త స్వభావ మర్యాద రక్షణ మర్యాద పాలన హయ సాధుర భూషణ. చైతన్య చరితామృత అంత్యలీల 4.129 and 130. My dear Sanatana, although you are the deliverer of the entire universe, and although even the demigods and great saints are purified by touching you, it is the characteristic of a devotee to observe and protect the Vaishnava etiquette. Maintenance of the Vaishnava etiquette is the ornament of a devotee. This explains everything. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, ఓ సనాతన గోస్వామి, నువ్వు ఈ ప్రపంచం అందరి నువ్వు మోక్షం ఇవ్వగలవు, అందరినీ గోలోక బృందాన్ని తీసుకెళ్ళగలవు, డెలివర్ చేయగలవు. దేవి దేవతలు వచ్చి నిన్ను ముట్టుకున్నా వాళ్ళు ప్యూరిఫై అయిపోతారు. ఎవరు? దేవి దేవతలు. అంటే సనాతన కోసం ఎంత గొప్ప చూడు. కానీ అయినప్పటికి కూడాను ఒక భక్తుడి యొక్క లక్షణం ఏంటి అంటే 2 చెయ్యాలి. దాన్ని ఓపి అంటారు. ఓపి అంటే ఆపరేషన్, ఓపి లేదా పోస్ట్ ఆఫీస్ అనుకో, పిఓ. ఓ అంటే ఏంటి అంటే అబ్జర్వేషన్, పి అంటే ఏంది ప్రొటెక్షన్. దేంది? వైష్ణవ ఎటికెట్ది. అంటే పిఓవిఈ, కోపం వచ్చా పోవే అంటాం కదా మనం అమ్మాయిని, పోవే. ప్రొటెక్ట్, అబ్జర్వేషన్, వైష్ణవ ఎటికెట్. అండ్ దట్ ఈస్ ద ఆర్నమెంట్ ఆఫ్ ఎ డివోటీ. డివోటీ యొక్క
ఆభూషణం ఏంటి అంటే వైష్ణవ ఎటికటే. అంటే వైష్ణవ ఎటికట్ లేకుండా ఒక భక్తుడు ఉన్నాడు అంటే అసలు ఆయన భక్తుడే కాదు. అంటే అది మన ఫీలింగ్ అన్నట్టు. ఇంకా మనం ఎగ్జామ్ రాసుకొని మనం మార్కులు తీసుకున్నట్టు అది. అంటే అంటే నువ్వు ప్రతిరోజు నువ్వు చూడాల్సింది ఏంటి అంటే నేను నిజంగానే ఆర్నమెంట్ సరిగ్గా వేసుకుంటున్నానా లేదా. అమ్మాయిలు చూసుకుంటారు కదా, ఈ గోల్డ్ వేసుకున్నా లేదా, ఒక్క గోల్డ్ మిస్ చేయదు మావిడైతే. లేదు వేసుకోవాల్సింది నాకు వేస్తుంది, ఉత్తరబాబునే వేస్తుంది నాకు.